శారదాస్ మంగేకు షేరింగ్ అని వచ్చి యావరేజ్ మంగేకు షేరింగ్ కన్నా చాలా పవర్ఫుల్. ఎందుకంటే ప్రతి యావరేజ్ ఉచిగా క్యారెక్టర్స్కి మంగేకు షేరింగ్ ఒక స్పైరల్ ప్యాటర్న్లో ఉంటుంది. కానీ శారదాకి చోకో ఆర్ టోమై ప్యాటర్న్లో ఉంది. అండ్ నరుటో సిరీస్లో పవర్ఫుల్ ఉచియాస్ కూడా ఈ ఫామ్ని అటైన్ చేసుకోలేదు. ఈ ప్యాటర్న్కి కొన్ని యూనిక్ అబిలిటీస్ ఉన్నాయి. బట్ ఈ ప్యాటర్న్ ఎందుకు బెటర్ అని తెలుసుకునే ముందు ఫస్ట్ షేరింగ్ అని ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం మామ. ఉచియాస్కి షేరింగ్ అని వచ్చి 1 టోమై 2 టోమై 3 టోమై ఇలా షేరింగ్ అన్స్ అనేవి ప్రోగ్రెస్ అయ్యి అవేక్నింగ్ అవుతూ వస్తాయి. అలాగే ఆ ప్రోగ్రెస్లో ప్రతి టోమై లెవెల్కి పవర్ ఇంక్రీజ్ అండ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తాయి. మెంటల్ షాక్స్ అండ్ ఎమోషన్ వల్ల ఉచియా బ్రెయిన్స్లో ఎక్స్ట్రా జాక్టర్ రిలీజ్ అవడంతో ఈ ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది. అయితే మాంగేకో షేరింగ్ అండ్ స్టేజ్ టోమై మార్కింగ్ సపరేట్ గా ఉంటాయి కదా మామ. అవి మర్జ్ అవ్వడం వల్ల ఒక న్యూ షేప్ ని ఫామ్ చేస్తుంది. బట్ మంగేకో షేరింగన్ లో చాలా డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి కదా. కానీ ప్యాటర్న్స్ లోకి వస్తే టోటల్ 2 ప్యాటర్న్స్ లో మాత్రమే ఉంటాయి. ఈ స్ట్రైట్ ప్యాటర్న్స్ తోనే ఒక స్పైరల్ ఆర్ సర్క్యులర్ గా మంగేకో షేరింగన్ ఫామ్ అవుతుంది. ఒక లైన్ ని షేరింగన్ అయి సెంటర్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఐ ప్యాటర్న్ ని ఫాలో చేసి డ్రా చేస్తే ఒక సర్క్యులర్ ఆర్ స్పైరల్ ట్రేస్ వస్తుంది. ఆఫ్ కోర్స్ మాదర, శారదా అండ్ సాస్కే షేరింగన్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. బికాస్ షేరింగన్ స్ట్రైట్ లైన్ ప్యాటర్న్ ని ఫాలో అవుతుంది.